హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్. ఇప్పుడు మనం చూస్తున్నది గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించిన కేబుల్. ఈ రోజు అయితే ఇది ఓపెన్ అయింది. మనం చూడొచ్చు, ఇప్పుడు మనం గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాము. ఇది దాదాపు సముద్ర మట్టం నుంచి 1050 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ అయితే ఉంది. మనం అయితే బ్రిడ్జికి ఇప్పుడు మీదకి వెళ్తున్నాం. ఇది దాదాపు కైలాసగిరి మీద నుంచి కొండపైన అయితే ఇది ఉంది. ఈ కైలాసగిరి కొండ మీద దగ్గర నుంచి 50 మీటర్ల వరకు, అంటే కొండ మీద నుంచి 50 మీటర్ల వరకు అలా గాల్లో అయితే ఈ బ్రిడ్జ్ ముందుగా అయితే ఉంది. మనం చూస్తున్నాం, ఇదంతా గ్లాసు, జర్మనీ టెక్నాలజీతో అయితే ఇది చేయబడింది. చుట్టూరు ఈ బ్రిడ్జ్ మీదకి ఒకేసారి 40 మంది దాకా ఎంటర్ అవుతారు. దాదాపు ఒక 10 నిమిషాల వరకు ఈ బ్రిడ్జ్ మీద ఉండి ఈ యొక్క వాతావరణాన్ని అయితే ఆస్వాదించవచ్చు. చుట్టూరు కొండలు ఇది చూడొచ్చు, ఏ విధంగా అయితే కేబులింగ్ అంతా ఉందో. అద్భుతంగా ఉంది ఫీలింగ్ అయితే. ఇలా ముందుకెళ్లే కొద్ది బ్రిడ్జ్ అయితే ఊగుతూ ఉంది. ఎందువల్లంటే ఇది గాల్లో ఉంది కాబట్టి, కేబులింగ్ కాబట్టి ఊగుతూ ఉంది. దాదాపు చాలా గాలి అయితే వేస్తుంది. సముద్రం ఇక్కడి నుంచి చూడొచ్చు. చుట్టూరు ఇది కైలాసగిరి కొండ. ఈ గ్లాస్ నుంచి కిందకి చూస్తూ ఉంటుంటే కింద కొండకు సంబంధించిన ఈ చెట్లు అన్ని కనిపిస్తున్నాయి. చాలా భయంకరంగా ఉంది. ఇది కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే బ్రిడ్జ్ కూడా ఊగుతుంది. మనం చూడొచ్చు ఎలా ఊగుతుంది అనేది. అయితే ఇది ఎవరైతే ఎక్కుతామో ఆ ఎక్కిన వాళ్ళకి ఈ ఫీలింగ్ ఉంటుంది. చాలా ఫీల్ అవుతున్నాం. చాలా చాలా బాగుంది ఇది. మనం చూడొచ్చు కిందకి బ్రిడ్జ్. చూసాం కదా, బ్రిడ్జ్ చివరికి మనం వచ్చాము. ఇది కొండ నుంచి 50 మీటర్ల వరకు అలాగే గాల్లో అలా తేలినట్టు ఉంటుంది. చూడొచ్చు మనం కింద, చూసారా? ఇదంతా చూస్తుంటే భయం కూడా వేస్తుంది. ఇది చివరికి వచ్చినప్పుడు బ్రిడ్జ్ అయితే ఊగుతుంది. ఊగినప్పుడు పడిపోతామని ఒక ఫీలింగ్. ఈ బ్రిడ్జ్ ఎండింగ్ వస్తే ఇది విశాఖ బీచ్ మనకి ఎంత అందంగా కనిపిస్తుందో. చుట్టూరు కొండలు ఇదంతా వస్తుంది. చాలా చాలా అందంగా ఉంది. ఇది ఎక్కితే గానీ ఈ ఫీలింగ్ అయితే వచ్చే పరిస్థితి ఉంది. దీని టికెట్ ధర అయితే 300 చెప్తున్నారు. చిన్న పిల్లలకి పెద్దలకి ఒకే రేటు. టికెట్ రేటు పక్కన పెడితే గాల్లో ఒక దాదాపు సముద్ర మట్టం నుంచి 1000 అడుగులు ఎత్తులో నుంచి మనం గాల్లో ఉన్నట్టే గాలి అయితే విపరీతంగా వేస్తుంది. చివరికి వస్తే పడిపోతామని ఒక భయం కూడా వేస్తుంది. చూసాం కదా ఎంత లోతుందో. అది సముద్రం. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ఇది ఎక్కి ఫీల్ అయితేనే ఉంటుంది. చూసారా ఇది ఎంత, అది కొండ దగ్గర నుంచి 50 మీటర్ల లోపలికి వచ్చి ఓన్గా థ్రిల్ అయితేనే తెలుస్తుంది దీని ఫీలింగ్. థ్యాంక్ యూ. ఈ బ్రిడ్జ్ మీద వాక్ చేస్తూ వెళ్తుంటే కింద అంటే ఇది జనరల్గా ఫారెన్ కంట్రీస్లోని అబ్రాడ్లో ఇటువంటి ప్రాజెక్ట్స్ అవి ఉంటుంటాయి. కానీ మనకి వెసులుబాటుగా ఈవెన్ సామాన్య పబ్లిక్ కూడా, అంటే అదర్ కంట్రీస్కి వెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడింది. కానీ అలాంటి అడ్వెంచర్స్ మన రాష్ట్రంలో, మన జిల్లాకి ఫస్ట్ ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కానీ, టూరిజం వాళ్ళు కానీ సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. బ్రిడ్జ్ చివరికి వెళ్తుంటే అది మూవ్ అవుతుంది కదా, అది అప్పుడు ఆ ఫీలింగ్. అమ్ము బాబా, అది చాలా దారుణంగా ఉంది సార్. ఎందుకంటే ఆ ఎండింగ్ మూమెంట్ కి వెళ్ళేసరికి అందులో కొంచెం ఆ ఎడ్జ్కి వెళ్ళేసరికి అమ్మో బ్రిడ్జ్ ఏమైనా డౌన్ కి ఇది అయిపోతుంది. కానీ సేఫ్టీ విషయంకి వచ్చేసరికి ఇక్కడ స్టార్టింగ్ నుంచో మనం చూడొచ్చు అంతా కూడా జర్మన్ టెక్నాలజీతో వీళ్ళు వాడినటువంటి సేఫ్టీ మెజర్స్ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉందండి? చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఈ చివరికి వస్తామంటే ఇలా ఊగుతూ షేక్ అవుతుంది కదా, అప్పుడు ఎలా మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? బాగుందండి. చుట్టూ క్లైమేట్ కానీ అన్నీ బాగున్నాయి. బీచ్ అవంతా ఎక్కడ చూస్తుంటే అయినా భయం అనిపిస్తుందా? చిన్నది అనిపిస్తుంది, బట్ బాగుంది థ్రిల్లింగ్ అనేది.
చెప్పండి అమ్మా, ఈ బ్రిడ్జ్ ఎక్కారు కదా, ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి, థ్రిల్లింగ్ గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు వైజాగ్లో ఇలాంటిది వస్తుంది అనేసి అని చెప్పేసి. చాలా బాగుంది. చాలా మంది ఎంకరేజ్ అవుతూ ఉంటారు. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తాయి. థ్యాంక్ యూ. చూసారా చివరికి వచ్చే బ్రిడ్జ్ ఇలా ఊగుతుంది కదా, అది ఎక్సైట్మెంట్ గా ఉంది. టూరిస్టులు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది చూస్తూ. లేదు, చాలా బాగుంది. ఈ గ్లాస్ నుంచి కింద చూస్తూ ఉంటే మీకు ఎలా ఉంది? లేదు, థ్రిల్లింగ్ గా ఉంది సార్. అంటే భయపడే వాళ్ళు ఉంటారు, బట్ బికాస్ కొంచెం థ్రిల్లింగ్ గా ఉంది చూడటానికి. ఇంత చివరి వరకు వచ్చి వ్యూ పాయింట్ ఫొటోస్ అవి తీసుకోవడం చాలా బాగుంది. చెప్పండి. సార్ చాలా థ్రిల్లింగ్ ఉంది వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవడం అనేది. DMRD ఆర్జే అడ్వెంచర్స్ కలిసి చాలా మంచి ప్రోడక్ట్ వైజాగ్కి తీసుకొచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇది ఒక ఇప్పుడు ల్యాండ్ మార్క్ అవ్వబోతుంది వైజాగ్కి. సో వీఆర్ వైజాగ్ పీపుల్గా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్స్ టు DMRD అండ్ ఆర్జే అడ్వెంచర్స్. ఇప్పుడు ఆ చివరి నుంచి దాదాపు 50 మీటర్ల వరకు లోపలికి గ్లాస్ నుంచి నడుచుకుంటూ వస్తా ఉంటే ఈ చివరికి వచ్చేప్పుడు షేక్ అవుతుంది. మొత్తం ఈ ఫీలింగ్ అంతా ఎలా ఉంది మీకు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. స్టాఫ్ కూడా అందరూ చాలా బాగా తీసుకుంటున్నారు. 10 మినిట్స్ 40 మెంబర్స్ లోనికి పంపించడం, 10 మినిట్స్ తర్వాత షార్ట్స్ ఇవ్వడం కానీ అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. వ్యూ చూసినట్టయితే మీరు చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎక్కడ నాకు తెలిసి లేదు వైజాగ్లో ఇలాంటి వ్యూ.